సినిమా థియేటర్‌లో ఉన్నప్పుడు అందులో బాగా ఆడుతుంటే అంటే జనాలు బాగా వస్తుంటే ఆ సినిమా సచ్చిన థియేటరోడు తీయడు. ఎన్ని రోజులు జనం వస్తుంటే అన్ని రోజులు ఉంచాలనుకుంటాడు. జనం తక్కువొచ్చేటప్పుడు ఎక్కువొచ్చే సినిమా లైన్‌లో ఉందనుకుంటే ఇస్తాడు. ఇప్పుడు 'కాంతార', 'ఓజీ'. 'ఓజీ' ఇప్పటిదాకా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దాదాపు 370 కోట్ల దాకా వసూలు చేసిందన్నటువంటిది అభిమానులు చెప్తున్నటువంటి వేళ 'కాంతార' ఇంతకుముందు సూపర్ హిట్ అయినటువంటి సినిమా వందల కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి సినిమా ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' తీసుకొచ్చినటువంటి సందర్భంలో దాంట్లో తాజాగా జరిగినటువంటిది అది కొన్ని థియేటర్లు అడగటం, కొన్ని థియేటర్లు అందుకోసం 'ఓజీ' ఆపేస్తున్నారంటూ దాని మీదన ఇప్పుడు వాళ్ళ అభిమానులు ఏదైతే కర్నూలుకి సంబంధించిన అభిమానులు ఒక పోస్ట్ చేసుకుంటూ వచ్చారు సోషల్ మీడియాలో. 'ఓజీ' సినిమా థియేటర్ల మీద 'కాంతార' డబ్బింగ్ మూవీ రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి. 'ఓజీ' సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న తరుణంలో రాయలసీమ ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని థియేటర్లు 'ఓజీ' విజయవంతంగా ప్రదర్శిస్తున్న థియేటర్స్ యాజమాన్యానికి ఒక డబ్బింగ్ సినిమా 'కాంతార' మూవీ పంపిణీదారులు 'ఓజీ' సినిమాను తొలగించి 'కాంతార' సినిమాను వేయాలని థియేటర్ యాజమాన్యం మీద ఒత్తిడి తెస్తున్నారు. అట్లా వేయని ఎడల మా సినిమాలు మీకు ప్రదర్శనకి ఇవ్వబోమని బెదిరింపులకు గురి చేస్తున్నాయి. ఇవన్నీ మాకు థియేటర్స్ యాజమాన్యాల ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టికి వచ్చింది. కాబట్టి 'కాంతార' సినిమా డిస్ట్రిబ్యూటర్లకి మరియు థియేటర్ యాజమాన్యాలకు ఒకటే తెలియజేస్తున్నాం, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమాని ఎక్కడైనా తగ్గించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ముఖ్యంగా థియేటర్ యాజమాన్యాలు కూడా ఇదే తెలియజేస్తున్నాం. విజయవంతంగా ప్రదర్శిస్తున్న 'ఓజీ' సినిమాని ఖచ్చితంగా ప్రదర్శించాలి, లేని ఎడల థియేటర్ యాజమాన్యాల మీద కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మనకి తెలుగు అతిపెద్ద చిత్రం 'ఓజీ' సినిమా దసరా పండగ సందర్భంగా ఏదైతే కీలక దీంట్లో ప్రధానంగా 'ఓజీ' సినిమా దసరా పండగ సందర్భంగా విపరీతమైనటువంటి కలెక్షన్ జరిగినాయి అన్నది కూడా అందరికీ తెలిసినటువంటిదే. ఏదైతే విజయవంతంగా ప్రదర్శించినటువంటి 'ఓజీ' సినిమాని ఖచ్చితంగా ప్రదర్శించాల్సిందే అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. తెలుగు అతిపెద్ద చిత్రం 'ఓజీ' సినిమా దసరా పండగ ప్రదర్శన కాకుండా ఒక డబ్బింగ్ చిత్రాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్న డిస్ట్రిబ్యూటర్లకు మేము కూడా ఒకటి తెలియజేస్తున్నాం, మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఇది మన దసరా ముందు నుంచినే హెచ్చరిక. ఇప్పుడు దసరా దాకా అందుకని ఆపారు, ఆ తర్వాత 'కాంతార' ఇస్తున్నారు అన్నట్టు ఇప్పుడు తాజాగా వినబడుతున్నది.